ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. వివిధ పార్టీల నుంచి భారీగా చేరనున్న నేతలు ర్యాలీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపు. జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారు సంచరిస్తున్నారంటున్న అర్చకులు, మూసి ఉన్న గదిలో ప్రత్యక్షమైన కొరికిన కూరగాయలు, పుట్టమన్ను. ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ నూతన కార్యవర్గం నియామకం. అధ్యక్ష కార్యదర్శులుగా ప్రమాణ స్వీకారం చేసిన అత్యం జ్యోతి, హేమలత. రెండవ రోజు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురం నందు కోళ్ల మేత పరికరాలను అందజేసిన ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. జంగారెడ్డిగూడెంలో మీ సేవా కేంద్రం రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలలో భాగంగా నటరాజ D2D డాన్స్ అకాడమీ కళాకారుల నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమం చూపర్లను అలరించింది. డాన్స్ అకాడమీ కళ్యాణి ఆధ్వర్యంలో పలు గీతాలకు నృత్యాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న వారాహి అమ్మవారు నిదర్శనం చూపించిందని ఆలయ అర్చకులు కురెల రాంబాబు శర్మ తెలిపారు. ఉదయం అమ్మవారి గది తలుపులు తీసేసరికి వివిధ రకాల కూరగాయలు, పుట్టమన్ను అర్చకులకు కనిపించాయని తెలిపారు. వారాహి అమ్మవారికి ప్రీతికరమైన కూరగాయలు కొరికి ఉన్నట్లు తెలియజేస్తున్నారు. రాత్రి సమయాలలో వారాహి అమ్మవారు ఆలయ పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నట్లుగా స్థానికులు సైతం తెలియజేస్తున్నారని, అమ్మవారు నిదర్శనంగా ఈ విధంగా తాను ఇక్కడే కొలువై ఉన్నానని చూపారని భక్తులు పేర్కొంటున్నారు. ఈ దృశ్యాలను చూసేందుకు ఆలయానికి పరిసర ప్రాంతాల వాసులు తరలి వస్తున్నారు. వారాహి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. మంగళవారం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. నాగబంధాలకు అభిషేకాలు చేశారు. పలువురు వివిధ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీ మాత్రే నమః. మన పుట్టేరులో పద్మావతి ఎదురుకుండా వేయించేస్తున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ వారాహి దేవ ఆలయంలో ఈ రోజున చిన్న అద్భుతం జరిగిందండి. రాత్రి మన పంతులు గారు గుడి మూసి వెళ్ళేటప్పుడు 8 గంటలకల్లా గుడి మూసి వెళ్ళిపోయారండి. ఉదయం గుడి తీసేసరికి చక్కగా అమ్మవారి పాదాల దగ్గర ఒక రకమైనటువంటి గరికి గడ్డండి, అలాగే మనకి ఇక్కడ దొరికినటువంటి ఒక రకమైనటువంటి మట్టి, వెరైటీ మట్టి అండి, అలాగే చిలకడ దుంపలు, క్యారెట్లు, దోసకాయలు ఇవన్నీ కూడా అమ్మవారి సగం, బీట్రూట్ ఇవన్నీ కూడా అమ్మవారి సగం తిని కనిపించాయటండి. అంటే మనం ఉత్సవాలు చేసినప్పుడు కొంతమంది ఈ అమ్మ గురించి అమ్మ ఉందా లేదా అన్నట్టుగా మాట్లాడారండి. దానికి నిదర్శనం చూపించానని చెప్పి వేరే వారి మీదకి ఒంటి మీదకి వచ్చి అమ్మవారు చెప్పడం జరిగిందండి. ఇది ఒకసారి మన ఆలయ పురోహితుల మాటలోనే విందామండి. అమ్మవారు తలుపులు తీసేటప్పటికి నాకు చిలకడ దుంప, గడ్డి, పుట్టమన్ను, దోసకాయ, బీట్రూట్, క్యారెట్ దుంపలు కనపడ్డాయండి అమ్మవారి దగ్గర. అది చూసి నాకే కొంచెం భయం వేసింది. అమ్మవారు వచ్చి తలుపులు తీసేయడం, చిలకడ దుంప కూడా కదిలిందని తలుపు తీసేటప్పటికి అది చెప్పడం జరిగిందండి. రోజు రాత్రిపూట సంచారం చేస్తుందని చెప్పి చుట్టుపక్కల 4 ఏళ్ల వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి. అమ్మవారు రాత్రి కూడా మాకు కనిపిస్తోంది, గుడి అరుగు మీద కూర్చుంటుంది, ఒక పెద్ద రూపంలో వస్తుందని చెప్పడం జరిగిందండి. కాకపోతే మేము దాన్ని సాధారణంగా తీసుకుంటాం జరిగింది. ఈ యొక్క ఉదంతో అమ్మవారు తమ నిదర్శనాన్ని మాకు చూపించినటువంటి భావనతోటి, భక్తి భావంతో ఉన్నామండి. అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఏప్రిల్ 1వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశంలో భాగంగా 200 మంది పార్టీలో చేరనున్నట్లు చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య తెలియజేశారు. పట్టణంలో 4వ వార్డు నందు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మాజీ కౌన్సిలర్ వలవల తాతాజీ కార్యాలయం నందు జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ రాఘవరాజు ఆదివిష్ణు, ఉప్పల గంగాధర్, కొల్లేపర ఆనంద్ తదితరులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాలూరి రాము, మంత్రి కందుల దుర్గేష్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఎమ్మెల్యేలతో పాటు
ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వడ్డీల సంఘం అధ్యక్షులు ఘంటసాల వెంకటలక్ష్మి, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం, లింగపాలెం, కామవరపుకోట, కోయిలగూడెం, జీలుగుమిల్లి, బొట్టాయిగూడెం తదితర మండలాల నుండి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటలకు పుట్లగట్లగూడెం దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి భారీ ర్యాలీగా అతిథులను ఆహ్వానించనున్నట్లు తెలియజేశారు. 100 కార్లతో స్వాగత ర్యాలీ ఉంటుందని చెప్పారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయం మీదుగా జంగారెడ్డిగూడెం పట్టణ వీధుల గుండా సూర్య ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలియజేశారు. ఇంట్లో ప్రధానంగా పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు, అలాగే వాస సత్యనారాయణ గారు, వాస రామకృష్ణ గారు, రాఘవరాజు ఆది విష్ణు గారు, ఉప్పల గంగాధరరావు గారు, కొల్లిపర ఆనంద్ గారు, మోత్కూరు సతీష్ గారు, మాత్తూరు రాజా గారు, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నందుకు వారందరికి స్వాగతం జనసేన పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, పర్యాటక శాఖ మంత్రివర్యులు, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. వారితో పాటుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ఉంగుటూరు శాసనసభ్యులైనటువంటి పచ్చమట్ల ధర్మరాజు గారు, పోలవరం శాసనసభ్యులు శ్రీ సిరి బాలరాజు గారు, అలాగే మాజీ డీసీబీ చైర్మన్ శ్రీ కరాటం రాంబాబు గారు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అలాగే స్థానిక జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భారీ చేరిక కార్యక్రమానికి ఈ ప్రముఖులందరూ తరలి వస్తారు. కాబట్టి నియోజకవర్గంలోని చింతలపూడి నియోజకవర్గంలోని జనసేన పార్టీ శ్రేణులైనటువంటి నాయకులు, కార్యకర్తలు, శ్రేయబులేసులు, వీరమహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వారందరికి కూడా ఈ వేదిక తరపున వారికి ఆహ్వానించడం జరుగుతుంది. అందుకే ఇది జనసేన పార్టీ యొక్క రానున్న కాలానికి స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందు అనేక మంది జనసేన పార్టీలో జంగారెడ్డిగూడెం పట్టణం, అలాగే జంగారెడ్డిగూడెం మండలం, లింగపాలెం మండలం, కామరకోట మండలం, చింతలపూడి మండలంలో అనేక మంది జనసేన పార్టీలో చేరటానికి వారందరూ కూడా ఉవ్విళ్ళూరుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం, ఆయన నీతి, ఆయన నిజాయితీ, ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖల వలన మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం వలన అది ఈ రోజున మా జనసేన పార్టీకి ఒక పెట్టుబడిలాగా ఉపయోగపడి అనేక మంది ఈరోజు జనసేన పార్టీలోకి చేరటానికి ఆకర్షితులు అవుతారనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మొత్తం ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. అందుకే మరొక్కసారి కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి వారికి జనసేన పార్టీ తరపున స్వాగతం. సంపద కంటే సేవలు అత్యున్నతమైన ఆభరణమని ఇన్నర్ వీల్ క్లబ్ జిల్లా చైర్మన్ అరుణశ్రీ అన్నారు. జంగారెడ్డిగూడెంలో రోటరీ కమిటీ హాల్ నందు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. చార్టర్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేవలం మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. చదువుకున్న మహిళ ఇంటికి వెలుగు అనే విషయాన్ని సమాజానికి తెలియజేయాలని కోరారు. సేవ చేయడం అనేది కొందరికి వచ్చే గొప్ప అవకాశమని అన్నారు. సమిష్టి కృషితోనే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు. తీసుకున్న పదవికి వన్నె తెచ్చే విధంగా సేవలు చేయాలని హితవు పలికారు. ఇన్నర్ వీల్ అంతర్జాతీయ కోశాధికారి సరిత లునాని మాట్లాడుతూ కలియుగంలో సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టమని అన్నారు. భారీ ప్రాజెక్టులు చేయక్కర్లేదని, ఉన్నదానిలో ఆపదలో ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేస్తే చాలని అన్నారు. నూతన అధ్యక్షురాలిగా అత్యం హేమజ్యోతి, సెక్రటరీ హేమలతలచే ప్రమాణ స్వీకారం చేయించారు. జ్యోతి మాట్లాడుతూ దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించి ముందుకు వెళ్తానని తెలియజేశారు. చార్టర్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి మాట్లాడుతూ ఇప్పటి వరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అత్యం జ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ముందుండి నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చార్టర్ కార్యదర్శి ఆదిలక్ష్మి, రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్, క్లబ్ సభ్యులు ఇందిరా, తులసి, నాగాంబిక, అనూష, చంద్రిక, మానస, పూజిత, మాలిక, మౌనిక పాల్గొన్నారు. రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు కనపర్తి లక్ష్మీనరసింహ ధనకుమార్ వాక్యోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా అరుణ, సరిత లునాని, మాధురి, జ్యోతులతో పాటు ధనకుమార్ కు సైతం
శాలువాతో పూలదండలతో సత్కరించారు. రోటరీ క్లబ్ సభ్యులు దాకారపు కృష్ణ, గణిత ఆనంద్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెంలో ఈరోజు ఈ మహత్తరమైన ఒక సమావేశం అంటే ఇదొక అంతర్జాతీయ మహిళా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆ పేరు అరుణశ్రీ. నేను డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నాను ఈ ఉమెన్స్ ఆర్గనైజేషన్కి. ఈ ఆర్గనైజేషన్ పేరు ఇన్నర్ వీల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ లార్జెస్ట్ వరల్డ్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయంగా ఒక పెద్ద మహిళా సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఆర్గనైజేషన్. దీనికి నేను అటు విజయవాడ, మన ఉయ్యూరు, చల్లపల్లి, అక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వరకు కూడా మా క్లబ్స్ ఉన్నాయి. 50 క్లబ్స్ ఉన్నాయి మా డిస్ట్రిక్ట్కి. 302 మా డిస్ట్రిక్ట్. సో ఈ డిస్ట్రిక్ట్లో ఏంటంటే మేము టోటల్గా 1200 మంది మెంబర్స్ ఉన్నాము. అందరం కూడా మహిళలే. ఇది మహిళల ఆర్గనైజేషన్. మేము చేసేటువంటి అనేక ఉచిత సేవా కార్యక్రమాలు, ఆడపిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడం, వెనుకబడిన వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం, మెడికల్ గా సపోర్ట్ చేయడం, క్యాన్సర్ పేషెంట్స్ కి ఈ మధ్య మేము గత 2 నెలలుగా క్యాన్సర్ వ్యాక్సినేషన్స్, అది చాలా ఖరీదైన ట్రీట్మెంట్. దానికి మేము మోర్ దెన్ 1500 వ్యాక్సినేషన్స్ పూర్ చిల్డ్రన్ కి, ఆడపిల్లలకి వేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ప్రతి వీధికి, ప్రతి వాడికి అవుట్ ఆఫ్ 100లోని 40 మందికి క్యాన్సర్ వస్తుంది మహిళలకి. సో దాన్ని నివారించాలని మేము ఒక ప్రత్యేకమైన ఇది తీసుకొని అంతర్జాతీయంగాను ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మీద మేము కృషి చేస్తున్నాము. సో ఈ ఆర్గనైజేషన్లో ఏంటంటే చాలామంది మహిళలు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అన్ని రంగాల నుంచి కూడా మా ఆర్గనైజేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు మేము జంగారెడ్డిగూడెంలోని వచ్చి ఈ క్లబ్ పెట్టిన 1 year అయింది. ఈ 1 yearకి మేము ఈరోజు ఈ క్లబ్ మళ్ళీ వార్షికోత్సవంగా చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఇక్కడికి రావడం జరిగింది. అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ మనకి మాధురి గారు, అలాగే ఇన్కమింగ్ ప్రెసిడెంట్ హేమజ్యోతి గారు, సో అవుట్ గోయింగ్ సెక్రటరీ, ఇన్కమింగ్ సెక్రటరీ, వీళ్ళు నలుగురు కూడా ఈ మధ్య కాలంలోని జంగారెడ్డిగూడెంలోని పెట్టినప్పటి నుంచి కూడాను ఈ క్లబ్ చాలా సేవలు చేస్తూ ప్రజలకి వాళ్ళకి తోచిన సహాయం చేస్తూ ఈ జంగారెడ్డిగూడెంలోని ఈ క్లబ్ని మరింత ముందుకు నడిపించి ప్రజలకి వీళ్ళు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రోటరీ వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉంటూ ఎన్నో రకాలుగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ప్రత్యేకంగాను ఈ జంగారెడ్డిగూడెంలోని క్లబ్బు పెట్టేటప్పుడు ఇక్కడ పెట్టాలి అనే ఆలోచన మా ఇంటర్నేషనల్ ట్రెజరర్ గారికి ఒక ఆలోచన వచ్చి ఇక్కడ కూడా ఉన్నారు సేవ చేసేటువంటి వాళ్ళు. ఇది కూడా ఒక పొటెన్షియల్ ఏరియా. జంగారెడ్డిగూడెం కూడా బాగా డెవలప్ అయ్యింది, ఇక్కడ కూడా మనం డెవలప్ చేస్తే బాగుంటుంది అని అనేసి వచ్చారు. సో వచ్చి ఆవిడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాన్ని నేను యాజ్ ఎ చైర్మన్ గా ముందుకు నడిపిస్తున్నాను. సో మీ అందరి సహకారాలతోని ఈరోజు ఇక్కడ మేము చైర్మన్ విజిట్ జరుపుకోవడం జరిగింది. అట్లాగే ముందు కూడా గొప్ప కార్యక్రమాలు ఇన్నర్ వీల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ నుంచి చేసి ఈ ఊరి ప్రజలకి మా సంస్థ నుంచి మా ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా మెంబర్స్ సహాయపడతారని, వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి ఎవరికి ఏ అవసరమైన ఆపదైనా కూడా వీళ్ళు ఉంటారని ఒక భరోసాని ఇస్తూ ఈ ఆర్గనైజేషన్ కి ఎలా అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవ్రీ ఇయర్ ఎలా ఎలక్ట్ అవుతారంటే మనకి రోటరీలోని క్లబ్ లెవెల్లో కొన్ని పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు అయిపోయిన తర్వాత సెక్రటరీగా చేస్తారు, ప్రెసిడెంట్గా చేస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్లో ఒక 5 పోస్టులు ఉంటాయి, ట్రెజరరు, ఎడిటరు, ఇవన్నీ చేసి అప్పుడు గవర్నర్ అవుతారు రోటరీలో. సేమ్ అట్లాగే ఇన్నర్ వీల్లో కూడా క్లబ్ లెవెల్లో 5 పోస్టులు చేసి అప్పుడు సెక్రటరీ అయ్యి అప్పుడు ప్రెసిడెంట్ అయ్యి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడాను 7 పోస్టులు చేశాక డిస్ట్రిక్ట్ చైర్మన్ అవుతారు. రోటరీకి గవర్నర్ అంటారు, మాకు ఇక్కడ ఉమెన్స్ ఆర్గనైజేషన్కి చైర్మన్ అంటారు. సో ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఊరికి, ప్రతి డిస్ట్రిక్ట్కి కూడాను చైర్మన్ మారుతారు. ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా మారుతూ ఉంటారు, బాడీ మారుతూ ఉంటుంది. ఈ రోజు కొత్తగా ఎన్నికైన మాధురి గారు, హేమజ్యోతి అండ్ హేమలత గారు, వీళ్ళు ఈ సంవత్సరం 25-26 ఇయర్ 30th వరకు ఉంటుంది. మళ్ళీ మాకు జూలై 1 నుంచి బాడీ మారుతుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళే కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ ఇయర్ కూడా. ఎందుకంటే ఇది బేబీ క్లబ్ అంటాం, మేము స్టార్ట్ చేసాం కాబట్టి లాస్ట్ ఇయరే 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత ఇయర్ మళ్ళీ కొత్త బాడీ ఎన్నుకోవడం జరుగుతుంది.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 13వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వీరంకి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ ఆధ్వర్యంలో 2వ రోజు పూజాది కార్యక్రమాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి పునః పూజలతో పాటు విశేష చండీ హోమం, స్వామివారికి మహాన్యాస పూర్వక అష్టాభిషేకం, రుద్ర హోమం, భస్మాభిషేకం, కనకాభిషేకం, ఆరట్టు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ కేసరి రామిరెడ్డి, ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, కార్యదర్శి గంగు జగన్మోహన్ రెడ్డి దంపతులు, నెక్కలపూడి సూర్యచంద్రరావు దంపతులు, బాకి శ్రీనివాసరెడ్డి దంపతులు, కమ్మల వెంకటేశ్వరరావు, కొల్లేపర కృష్ణారావు, గుంట్ల వెంకటేశ్వరరావు, తానంకి వీరభద్రరావు దంపతులు, అబ్బిన దత్తాత్రేయ దంపతులు పాల్గొన్నారు. భాస్కర్ ట్రావెల్స్ అధినేత ఇమ్మడి బాలభాస్కర్ దంపతులు కనకాభిషేకం నిమిత్తం దాతలుగా వ్యవహరించారు. ఈ రోజు ఉదయం 8:30 పునః పూజలు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తికి కనకాభిషేకం, భస్మాభిషేకం, అనంతరం చండీ హోమం, అనంతరం స్వామివారి ఆరట్టు ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. 3:30 ఈ రోజు లక్ష పుష్పార్చన వేద మంత్రాలతో మరి స్వామివారికి మూల విరాటికి స్వామివారి పుష్పాభిషేకం జరిగింది. ఈ రోజు సాయంత్రం అలాగే 6:30 నుంచి తాంత్రిక పద్ధతిలో కేరళ నుంచి వస్తున్న నంబూద్రి గారిచే మహాపడి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మరి ఈ కార్యక్రమం వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామి శరణయ్యప్ప, అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ గురువాయి. స్వామి శరణం, స్వామియే శరణయ్యప్ప, హరిహర సుతనే శరణయ్యప్ప. మరి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మరి ఈ సంవత్సరం గత 2 రోజులుగా 13వ వార్షికోత్సవం అత్యంత వైభవం జరుగుతుంది. మొదటి రోజు గోపూజతో ప్రారంభమై మరి 2వ రోజు కూడా ఎంతో వైభవంగా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు వీరంకి సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వారి శిష్య బృందం అలాగే అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరి భక్తులు గురుస్వాములు స్వాముల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా 2వ రోజు కార్యక్రమం మరి హోమాలతో అలాగే సాయంకాలం పడిపూజ మహోత్సవంతో అత్యంత వైభవం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం మరి ఎంతో వైవిధ్యమైనది. మరి అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు ఉత్తర నక్షత్రం బుధవారం ఎంతో మహత్తరమైన రోజు. మరి ఆ రోజు స్వామివారి ఉత్తర నక్షత్రం సందర్భంగా మూల విరాటికి విశేషంగా మహన్యాస పూర్వంగా అష్టాభిషేకం, భస్మాభిషేకం, మన్య పాశుపత విశేష హోమం, పూర్ణాహుతి, నీరాజన మంత్ర పుష్ప కార్యక్రమాలు అత్యంత వైభవం జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అఖండ అన్న మహాసమారాధన కార్యక్రమం ఎంతో వైభవం జరుగుతుంది. మరి సాయంకాలం 3:30 గంటల నుంచి స్వామివారి నామస్మరణతో మేళ తాళాలతో శరణఘోష నడుమ స్వామివారి సన్నిధి నుండి గురవాయిగూడెం గ్రామం మరియు జంగారెడ్డిగూడెం గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవ కార్యక్రమం మరి భక్తులు, స్వాములు, గురుస్వాములు ఆధ్వర్యంలో అత్యంత వైభవం జరుగుతుంది. కాబట్టి రేపటి కార్యక్రమానికి కూడా అందరూ ఇదే విధంగా విచ్చేసి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, స్వామి ఏ శరణం అయ్యప్ప, ఏ శరణం అయ్యప్ప. మరి మన అదృష్టం స్వామివారి అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ఉత్సవమూర్తికి ఈ రోజున అభిషేకాల ముందుగా సూర్య భగవానుడు మరి స్వామివారి మీద ఎలాగ ప్రశ్నించారో ఒకసారి చూడండి. ఇదంతా కూడా మన అదృష్టం. చక్కగా దర్శించుకుని స్వామివారి కృపకి పాత్ర కావాలని కోరుకుంటున్నాం. శబరిమల నుంచి సాక్షాత్తు అయ్యప్ప స్వామి వారు మన గురవాయిగూడెం ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి టెంపుల్ కి వచ్చినటువంటి ఈ సందర్భంలో స్వామిని దర్శించి స్వామి కృపకి పాత్రలు కండి. ఇది మన అదృష్టం. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురం పంచాయతీ ఎర్రాయిగూడెంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రైకర్ ఆర్థిక సహాయంతో గిరిజనుల జీవన ఉపాధికి పెరటి కోళ్లు బౌండ్ యారో సంస్థ ద్వారా మొదటి విడతగా 100 మంది గిరిజన రైతులకు ఒక్కొక్క రైతుకి 50 కోళ్లు, మేత బాక్స్, వాటర్ క్యాన్ అందజేశారు. రాష్ట్ర ట్రైకర్ చైర్మన్, పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, బౌండ్ యారో సంస్థ చైర్మన్ సాదా శివరావు, బౌండ్ యారో సంస్థ మణికంఠ, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, జీసీసీ డైరెక్టర్ మడకం కనపరాజు, మడకం వీరస్వామి, మడకం వెంకటేశ్వరరావు, పసుమర్తి భీమేశ్వరరావు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నెల్లి బాలు, మండల ఉపాధ్యక్షులు కేరం వెంకటేశ్వరరావు, పశువర్ధక శాఖ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య శాఖల ఆధ్వర్యంలో రైతులకు ఎన్నో ఉపయోగకరమైన పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రతి పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని బొరగం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పిఓ గారికి, తర్వాత సంస్థ బౌండర్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రవాసం గారికి, ఈడీ గారికి, అలాగే మా బావ మణకం వెంకటేశ్వర గారికి, అలాగే మణకం కనపరాజు గారికి, అలాగే ఏవి సత్యనారాయణ గారికి, మరియు మీ ముందున్నటువంటి మా బంధుమిత్రులు, మా బావలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సరే, మీ అందరికీ నా నమస్కారం. మరి ముఖ్యంగా ఈ రోజున పిఓ గారు చెప్పిన విషయంలో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. 15,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి కోళ్లు, దాంట్లో వల, తర్వాత ఈ ట్రింకర్స్, ఇవన్నీ కూడా మొత్తాన్ని కూడా ఎలా చేయాలో, ఎలాగా వాటిని ఉపయోగించాలని ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఆ రకంగానే పూర్తిగా ఎలాగే కూడా ట్రైనింగ్ చెప్పారు. కాబట్టి ట్రైనింగ్ లో మీరందరూ కూడా పాస్ అయ్యి. ఉంగుటూరు మండలం సీతారాంపురం శివారు గణపవరం నుంచి నారాయణపురం వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తే చోరీ ముద్దాయిలుగా గుర్తించామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు. వారి వద్ద నుంచి 12,80,000 రూపాయల విలువైన బంగారపు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోడూరు మండలం పెనుమండ్ర గ్రామానికి చెందిన బండి గోపాలకృష్ణ, ఎలమంచిలి మండలం మేడపాడుకు చెందిన కుక్కల హరిప్రకాష్లుగా దొంగలను గుర్తించామని ఆయన తెలియజేశారు. కుక్కల హరిప్రకాష్, ఇతని వయసు కూడా 25. ఇద్దరు జల్సాలకు అలవాటు పడి మాస్కులు అవి ధరించి బైకుల మీద వెళ్లి ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో నుంచి చైన్ స్నాచింగ్ లాంటి నేరాలని చేస్తున్నారు. వీళ్ళను ఇంతకు ముందు క్రిమినల్ హిస్టరీ లేదు, కానీ వాళ్ళని చాకచక్యంగా గుర్తించి మన క్రైమ్ టీం చాలా చక్కనైన వర్క్ చేసి ఈ మాస్క్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళని రకరకాల సీసీటీవీ కెమెరాల నుంచి ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి వీళ్ళని పట్టుకుని వీళ్ళు చేసిన పలు నేరాలను గుర్తించడం జరిగింది. ఫిబ్రవరి పోలీస్ స్టేషన్ లో ఒక 24 గ్రాముల చైన్ స్నాచింగ్, అన్ని చైన్ స్నాచింగ్, నర్సాపురం టౌన్ లో ఒక చైన్ స్నాచింగ్ చేశారు, యలమంచిలిలో ఒక చైన్ స్నాచింగ్ చేశారు, రాజౌల్లో ఒక చైన్ స్నాచింగ్, పాలకొల్లు రూరల్, వీళ్ళు ఉండేది కూడా పాలకొల్లులోనే. ఈ 2 ముద్దాలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిల్స్, వీళ్ళు దొంగలించిన 128 గ్రాముల విలువైన బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లానే నిడమర్రులో కూడా ఒక దొంగతనం కేసులో నిందితుడు కాకర్ల నాగదుర్గారావు, ఇతని వయసు 40, ఇతను గణపవరం.
ఇతని దగ్గర నుంచి కూడా పోగొట్టుకోబడిన 26 గ్రాముల బంగారము, తర్వాత ఒక 800 గ్రాముల వెండి సీజ్ చేయడం జరిగింది. ఈ సొత్తు విలువ కూడా ఒక 6 లక్షల రూపాయల వరకు ఉంటాయి. మొత్తము ఈ 2 కేసుల్లో కూడా చాలా చక్కగా మన ఎస్సీఐ నిడమరు, ఎస్ఐ చేబ్రోలు, మన ఎస్ఐ నిడమరు వాళ్ళ యొక్క క్రైమ్ పార్టీ బాగా చక్కగా పనిచేశారు. దీంట్లో మన రజనీ కుమార్ సిఐ నిడమరు, సూర్యభగవాన్ ఎస్ఐ చేబ్రోలు, రమేష్ ఎస్ఐ నిడమరు, పిఎస్ఆర్ ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ 509, సిహెచ్ ధనుంజయ. జంగారెడ్డిగూడెంలో సాయి బాలాజీ టౌన్షిప్ అప్రోచ్ రోడ్డు వద్ద వెంచేసి ఉన్న రామాలయం శ్రీరామనవమి వేడుకలలో భాగంగా కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు. కోలాట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. స్వామివారి దర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు విచ్చేసిన సుమారు 1623 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 2,22,066 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. వివిధ పార్టీల నుంచి భారీగా చేరనున్న నేతలు ర్యాలీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపు. జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారు సంచరిస్తున్నారంటున్న అర్చకులు. మూసి ఉన్న గదిలో ప్రత్యక్షమైన కొరికిన కూరగాయలు, పుట్టమన్ను. ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ నూతన కార్యవర్గం నియామకం. అధ్యక్ష కార్యదర్శులుగా ప్రమాణ స్వీకారం చేసిన అత్యం జ్యోతి, హేమలత. రెండవ రోజు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురం నందు కోళ్ల మేత పరికరాలను అందజేసిన ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. వార్తలు సమాప్తం. నమస్కారం.